వైట్ గోల్డ్ కంటెస్ట్ ద్వారా బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి అడుగు పెట్టడానికి ఇది నా ఆడిషన్ వీడియో. మన బిగ్ బాస్ షోకి పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంది. ఈ షో ద్వారా ఎవరికి ఏం లాభం ఉంది అని ఆలోచించే వాళ్ళ ఆలోచనలు మారేలా చేయడానికి మన బిగ్ బాస్ షోకి మరింత పాజిటివిటీని పెంచడానికి ఈ మధుమతి వస్తుంది. నా రెండో డెలివరీ అప్పుడు నాకు మార్నింగ్ 6కే నొప్పులు స్టార్ట్ అయినా కానీ సాయంత్రం 5 గంటల వరకు ఎవరికి చెప్పకుండా నొప్పులను భరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకే కరెక్ట్ గా నా డెలివరీ అవుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఎవరి పనులు నా వల్ల ఆగకూడదని ఎవరికి చెప్పకుండానే నేను నొప్పులను భరించాను. సాయంత్రం 5 గంటల తర్వాత డెలివరీ టైం దగ్గర పడింది. అప్పుడు ఆటోలో హాస్పిటల్ కి బయలుదేరాను. రోడ్డు గతుకులకి నా బేబీ హెడ్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నాకున్న ఆలోచన ఒక్కటే, ఆ నొప్పి ఆ బాధ ఏది నా మైండ్ లో లేదు. నా బేబీకి ఏమైనా అవుతుందేమో ఆలోచన నాకుంది. అందుకే హాస్పిటల్ కి చేరుకోగానే ఆటోలోంచి దిగి పరిగెత్తుకుంటూ డెలివరీ రూమ్కి వెళ్ళాను. ఎన్నో డెలివరీలు చేసిన డాక్టర్లు నర్సులే నన్ను చూసి షాక్ అయిపోయారు. డెలివరీ అనేది ఒక పునర్జన్మ లాంటిది. ఎంతో నొప్పి, ఎంతో భయం ఉంటుంది. కానీ నా కూతురేంటి ఒక ఆటలాగా ఇంత ఈజీగా తీసుకుని డెలివరీ అయిపోయింది అని చెప్పి మా అమ్మ అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది. ఐఎమ్ మధుమతి. నాలో ఒక కరాటే ఫైటర్, యోగాసనాలు వేసే మాస్టర్, డాన్సర్, సింగర్ అండ్ ఒక స్ట్రాంగ్ మోటివేషనల్ స్పీకర్ కూడా ఉంది. ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమల్లి పెంచుకున్న పిచ్చి తల్లికి నిన్నే చూడని ఆ రోజంతా దిగోలే, కదిలే కాలం నా కన్నీరై కరిగే ప్రేమ ప్రేమ. ఇవన్నీ అందరిలో ఉండే టాలెంట్సే, కానీ నాలో ఇంకా స్పెషల్ గా ఏముందో తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను పుట్టి 1 నెల కాకముందే మా నాన్న చనిపోయారు. అప్పుడు మా అమ్మకి 19 ఏళ్ళు. అప్పటి నుంచి 2 ఆడపిల్లల్ని కష్టపడి పెంచి చదివించింది. మా ఊరిలోనే ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయి మా అక్కే. అందుకే అలాంటి తల్లి కడుపులో పుట్టాను కాబట్టి నా రక్తంలోనే ఉంది ఆ ధైర్యం. ఆ ధైర్యంతోనే డెలివరీ అయిన కేవలం 20 రోజుల నుంచే రాత్రంతా నా పాపకు పాలిస్తూ పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చెక్క పెట్టుకుని వరుసగా 7 రోజులు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను. అంతేకాదు నేను మదర్గా కూడా పాస్ అయ్యాను. మా బాబుకి నేను నేర్పిన క్రమశిక్షణ వల్ల వాళ్ళ స్కూల్లో నాకు సూపర్ మామ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికే భయపడి ప్రాణాలు తీసుకునేదాకా వెళ్తున్న అందరినీ నా మోటివేషన్ తో బ్రతికిస్తాను. కూలిపోతున్న బంధుత్వాలని నిలబెడతాను. ఈ సమాజంలో ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా బ్రతకాలో అన్నదానికి నన్నే ఇన్స్పిరేషన్ గా చూపిస్తాను. నన్ను తక్కువ చేసి చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను. తప్పు చేస్తే ఎవరైనా కానివ్వండి, ఎంత తోపులైనా కానివ్వండి, ఒంటరిగా నిలబడి నిలదీసే దమ్ము నాకుంది. టాస్కుల్లో కరాటే ఫైటర్ లాగా విరుచుకుపడతాను. తప్పు చేస్తే సింహంలాగా గర్జిస్తాను. మిడిల్ క్లాస్ అమ్మాయి తలుచుకుంటే హిస్టరీనే క్రియేట్ చేయగలదని చూపించడానికే వస్తున్నాను. థ్యాంక్ యూ వైట్ గోల్డ్ అండ్ బిగ్ బాస్ టీమ్.